అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. తాండూరులోని సాయాపూర్లో ఓ దారుణ ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని భర్త దారుణంగా కొట్టి చంపేశాడు. ఎన్నాళ్లుగానో ఆమెను హింసిస్తూనే ఉన్నారని, ఇప్పుడైతే ఏకంగా చంపేశారని కుటుంబ సభ్యులందరూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం 8 నెలలు అయింది వాళ్ళకి పెళ్ళయి. ఈ 8 నెలల్లో అనేక సార్లు ఆమెను కొట్టి ఇంటికి పంపించేసి మళ్ళీ తీసుకువెళ్ళడం, మళ్ళీ కొట్టడం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చనిపోయిన ఈ సందర్భంలో మాత్రం కేవలం రైస్ ఇంట్లో ఉంది ఆల్రెడీ ఉండగా మళ్ళీ ఈమె వండింది అన్న ఉద్దేశంతో భర్త కొట్టాడు అని చెప్తున్నారు. ఎంత దారుణం! రైస్ ఉంటే ఏమవుతుంది? ముందు రోజు రాత్రి రైస్ ఉంది, మళ్ళీ ఎందుకు వండావని చెప్పి, అంటే చద్దన్నం ఉంది, మళ్ళీ ఎందుకు వండావని చెప్పేసి కొట్టడం. ఉంటే కాస్త అన్నం పారేస్తే అయిపోయేది కదా. ప్రాణమే పోయింది ఈ రోజు ఆమెది. కుటుంబం మొత్తం కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ. ఒక్కసారి మాట్లాడదాం వాళ్ళతో. అనూషకి ఏమైతారు? ఏం జరిగిందమ్మా? ఎందుకు చనిపోయింది అనూష? అసలు ఏం జరిగింది? ఇద్దరు ఇష్టపడ్డారమ్మా, ఇష్టపడితే పెళ్లి చేసినామమ్మా. నా బిడ్డని తీసుకొని ఏమేం పోద చేసిండు, నా బిడ్డని తీసుకొని పోయినమ్మా ప్రేమించి. అమ్మా ప్రేమించుకున్నామంటానన్నారమ్మా. అంటే నేను చేనుకోయినమ్మా, నాడు పని కోతులు నేను ఇంటికాడ ఉండకుంటే అమ్మ పని చేసుకుని దాన్ని బతుకుతే నేను ఒక రోజు ఇంటికి వచ్చే వరకలు జల్ది వచ్చిన మధ్యాహ్నం 2 గంటల వరకలు వచ్చినాం ఇంటికి. చేనుకెళ్ళి వస్తున్న బిడ్డ దగ్గర ఒకసారి 2 సార్లు ఫోన్ మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నాను డౌట్ వచ్చి ఫోన్ తీసుకొని పలగొట్టేసిన నా ఇంట్లో ఫోన్. మా ఇంట్లో ఫోన్ పట్టేసినాక నా చిన్న ఫోన్ పెట్టుకుంటే దగ్గర చిన్న ఫోన్ పెట్టుకుంటే ఆ చిన్న ఫోన్ నా దగ్గరనే ఉండే. చేనుకెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు నా బిడ్డ ఫోన్ లో మాట్లాడితే నాకు డౌట్ వచ్చిందమ్మా. ఆ రోజు డౌట్ వస్తే ఫోన్ ఎక్కడిది అని నా బిడ్డకు తీసుకొని కొట్టినమ్మా. మస్తు కొట్టిన సాగు తెప్పలు నా బిడ్డని. అంటే నీకు ఎవరిచ్చిండే ఫోన్? 50 ఇచ్చిన ఫోన్, నా తప్పిద ఫోన్ మనతో వలిగిపోయింది కదా అని అడిగితే కూడా నా బిడ్డ చెప్పాలి. పక్కల వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చినట్టు అన్న గల్లీలో కూడా పిల్లలకు అడుగుదామంటే నీకు పోయినా గిట్టుబడిచ్చిండా ఎవడిచ్చిండు అంటే అని. లేదమ్మా లేదు గల్లిచ్చిరు మాట్లాడదామని అంటే ఆ ఫోన్ తీసుకొని పోయినమ్మా వేరే వాళ్ళ ఇంటికి. ఇక మాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఆడ, మా మామ అని మా కుళ్ళ పైననే. వాళ్ళ ఇంటికి పోతే ఈ ఫోన్ మామ ఈ నంబర్ ఇవ్వద్దు చూడు మామ అని నంబర్ చూపించిన ఫోన్ మాట్లాడిన తని వాళ్ళ ఫోన్ లో కొట్టుకొని పేరుతోటి పడ్డది ఇక ఫోన్. ఆ పిల్లగాని పోటావు ఆ పిల్లగాని పోతే వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అతని అడిగితే ఎవరు ఈ నంబర్ కు ఫోన్ చేసింది, ఎవరు మాట్లాడేది అని అతను అడిగితే నేను పర్మిషన్ ఉండా అంటే అన్నాడు వాడు. పర్మిషన్ అంటే ఎవరు మీరు, ఎక్కడుండి మాట్లాడుతున్నారు అని అడిగితే నేను బొర్రమొగలప్ప కొడుకుని ఉండా అంటే అన్నాడు. బొర్రమొగలప్ప కొడుకు అంటే మరి ఏంది మీది? ఇట్లా ఆడపిల్ల ఇంట పడేది తప్ప కరెక్టా? మీది ఇట్లా ఆడపిల్ల జీవితం పాడు చేయాలని ఇట్లా ఇంట పడ్డవా నువ్వు అంటే అడిగిండు అతను. అడిగితే లేదు, ఆ పిల్ల నాకు ఇష్టము, నా పిల్లని ప్రేమిస్తున్నా, నాకు ఆ పిల్ల కావాలి, ఆ పిల్ల అయిందాక నేను ఉండలేను, నేను ఒక్క నడకనే నేను ఆ పిల్లని తీసుకపోతా, లేకుంటే నేనే చచ్చిపోవాలి, ఆ పిల్ల కాలల్లా అంటాను. అంటే అట్లా చెయ్యకు బాబు, మీ అమ్మ నాయనకి ఇష్టం ఉన్నది అంటే మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు అన్నాడు. అంటే ఇటు నుండి అమ్మకు కూడా ఇష్టం లేదు, అట్లా సమస్య కాదు అది. నువ్వు మీ అమ్మ మీ నాయన దోల్కరా, మీరిద్దరు ఇష్టపడతారు కదా, అందరం కూర్చొని చేస్తాం పెళ్లి అంటే అయిపోన్నాడు. అంటే మా అమ్మలు రారన్నాడు. చూడు మేడం, వాడు అస్సలు కొన్నాడు కూడా మా అమ్మ మాయపకి ఇష్టం లేరు, వాళ్ళు రారు. నేను పెళ్లి చేసుకుంటా ఆ పిల్లని, నేను నాన్న పెట్టుకొని బతుకుతా, మంచిగా నడుపుకుంటా, నేను ఆ పిల్లని, నాకు ఆ పిల్ల కావాలి, నేను ఆ పిల్ల లేకుండా నేను చచ్చిపోతా అన్నాడు. మేడం నా బిడ్డని చంపిమని వేసిండు అమ్మవాడు. అంటే అప్పటిదప్పుడే అయ్యప్ప ఫోన్ చేసి పుల్ల పట్టేలకు ఫోన్ చేసి చెప్పిండు. అయితే ఈ కథ ఇంతవరకు అయినాక పిల్లని మస్తు కొట్టినమ్మా, నేను మస్తు చింతపండు చేసిన పిల్లని నా బిడ్డని కొడితే అట్లా కాదు, ఒక ఆడపిల్ల జీవితం ఇట్లా నువ్వు పాడు చేయ పరమేశ్వరు మంచి లేకుంటది అంటే నా అన్నాడు. అంటే మస్తు నేను వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మస్తు కొట్టిన నా బిడ్డని. ఇక మా ఇంట్లో కొట్టిన వాళ్ళ ఇంట్లో కొట్టిన కంది కట్టలే కొట్టి కట్టెతోటి కొట్టి ఆడబడి వాతలు వచ్చినాయి. వాతలు వస్తే నేను అడన్న వాళ్ళు చచ్చిపోతానంట అని, నువ్వు పిల్లంటే ఎందుకు కొట్టావురా అని ఇంట్లో మనవయ్యా, నా సంసారం నా పిల్లని పాడు చేద్దామని కూర్చున్న వారా, నా ఇంట వాడి నా పిల్లంట వాడి నువ్వు
నేను ఒక్కనాడు కూడా ఇయ్యనరా నీకు అంటానమ్మా మేడం నేను అమ్మా ఇయ్యనంటే నేను ఆ పిల్ల నోటి నుండి ఒక మాట అనుమాను నేను మా అమ్మ సంబంధం చెప్పుకుంటా అంటే నేను చెప్పెడతా అన్నాడు వాడు. అది చెప్పి అన్న బిడ్డకు మస్తు కొట్టినాం మేము. కొడితే మా అమ్మ చేసిందే చేసుకుంటా అన్నది. నా బిడ్డ ఆడికైనా కూడా నా మాట ఓడగొట్టలేదమ్మా నా బిడ్డ. అయితే నేను కొట్టిన ఆ రోజు కొట్టినా కదా, కొట్టినాక రాత్రికున్నది ఇట్లా ఇద్దరం తలవిలం పండుకున్నాము. పొద్దుగా లేచింది ఆయన బాత్రూంలోకి పోయిందేమో అనుకున్నా. బాత్రూంలోకి ఎప్పుడు వెళ్ళిపోయిందేమో ఒక్క 10 నిమిషాలనే మా ఏమైపోయింది అమ్మ నా బిడ్డను తీసుకొని పోయినప్పుడు. తీసుకొని పోతే నా పిల్ల అసలు నేను రాను అన్నదంట. నేను రానంటే నా పేరు ఎట్లా బయటకు వచ్చింది, ఎట్లయినా నన్ను పట్టుకుంటారు మీ వాళ్ళు నన్ను ఇడవరంట అని తీసుకొని పోయింది నా బిడ్డని. ఆయన బయటికి వెళ్ళి అక్కడ వెళ్ళకని ఫోన్లు చేసుకున్నారు, అక్కడ వెళ్ళక తీసుకుపోయి. నా బిడ్డ దగ్గర ఫోన్ కూడా లేదు. ఇక నేను ఇక్కడ ఎక్కడ అంటే నేను ఊళ్ళని ఇంకుతున్నామా, నేను అడవిలో ఏం చేస్తామా, నా పిల్లలందరూ వచ్చి బస్ స్టాండ్ లో పొంటి 6 రోడ్ల పొంటి అందరిని ఇంకా పట్టరు మా అమ్మ పిల్లలు వచ్చి. ఇంకొతుంటే ఆ అక్క కొడుకు ఒకడు ఉన్నాడు చిన్నగా అంటే బాగా అన్నాడు, వాడు 20 ఏళ్ళకు ఉంటాడు. వాడంతా ఇంకొచ్చి దొరకలేడు. మా పిల్లగాడు ఏమని ఇంటికి మళ్ళీ ఆడని నాన్న నా జగన్నాథం జగప్ప ఇంటికానున్నా, మా వాళ్ళు ఇంటికానున్నా, నేను మీద ఆడాన. అతనే అన్ని చూసుకుంటాడు, అందరికి ఫోన్లు చేస్తున్నాడు అయిపో జగన్నాథం అంటే. చూసేస్తే ఆడ దొరుకుతలేడు, ఆడలేదు పిల్ల అంట అని మా పిల్లగాడు చెప్పి మళ్ళా వాడు కూడా లేడంటనే, వాడు కూడా నింకుతున్నారంట వాళ్ళ గల్లీలో మంది పిల్లలు అంటానని మా పిల్లగాడు వచ్చి చెప్పి మాకు. ఇక వీడు లేదంటే పిల్లని తీసుకుపోయింది వీడు ఇక అంటారని మాకు ఇక కన్ఫర్మ్ అయిందమ్మా. కన్ఫర్మ్ అయినాక ఊళ్ళో పటేల్కు ఫోన్ చేసిండు, జగన్నాథం అనే టైప్ ఫోన్ చేసిండు. పటేలా ఇట్లా పలానా అంతరపంజలమ్మ బిడ్డే పిల్ల చంద్రమ్మ బిడ్డని బొర్రమ్మోళ్ళప్ప కొడుకు తీసుకుపోయిండంట పటేల. మరి ఏం కారణం ఏంటి ఇది, మళ్ళీ వద్దన్నాక కూడా నిన్ననే మేము మాట్లాడినాం కూడా, కానీ మాకు ఇష్టం లేకుంటే మేము మీ అమ్మని కూడా అన్నాం, తల్లికి ఇష్టం లేదు మీ అమ్మ నాయనకి ఇష్టం లేదు అంటే ఇక్కడ వాళ్ళ అమ్మగారి సైడ్ కూడా ఇష్టం లేదంటుంది. వాళ్ళ అమ్మ కూడా ఈయన అన్నది. ఈయనంతా కూడా బలవంతకరంగా పిల్లని తీసుకొని పోయిండు, లేకపోయిండు పటేల్ అని పటేల్కు ఫోన్ చేసిండు. సాయిపూర్ పటేల్కు, నరసింహుల పటేల్కు ఫోన్ చేస్తే బంటు మల్లప్పకు కూడా ఫోన్ చేసిండు అయిప. ఫోన్ చేస్తే అట్లా కాదు, ఒక ఆడపిల్ల జీవితం మంచిగా చేద్దామంటని అయిప నరసింహుల పటేల్ అన్నాడు. పటేల్ అంటే అట్లా చేయొద్దు జగన్నాథము, ఒక ఆడపిల్ల జీవితం మనం పాడు చేయొద్దు, వాళ్ళని కూర్చునబెట్టి మనం మంచిగా చేద్దామంటని అన్నాడు. ఇవి మాట తీసుకుపోయి పటేల్ దగ్గర పోయి అయిపోక జగన్నాథం పోయి బాయ్ కాడ మాట్లాడింది విషయం అంతా. మాట్లాడి మా అక్కని నన్ను మళ్ళీ పిలిపించిండు బాయ్ కాడికి. ఆ పటేలు పిలిపిస్తే ఇట్లా వెళ్ళి నా పిల్లలు కూడా అందరు వచ్చారు కరెంట్ కోటికి వెళ్ళి. అందరు వచ్చినాక ఎట్లా అంటావు ఏమంటావు చంద్రమ్మ, మళ్ళీ మందింటికి అయితే ఇచ్చేదానవు కదా నువ్వు, మీ క్యాస్ట్ అంతా ఒకటే కదా అంటానండి. ఒకటే అంటే మీరేం చెప్తే నేను అట్లా చేస్తా పటేల. మరి నా బిడ్డకైతే ఇష్టం లేకుండా పెళ్ళి నేను ఇయ్యరాదంటే అనుకునేట అంటే నువ్వు ఇయ్యరాదు అనుకున్నావేమో, కానీ వాళ్ళిద్దరు మనసులు కలిసినాయి కదా, మంచిగా చేద్దాం పెళ్లి ఘనంగా అంటే నన్ను పటేలు. అయితే మన పటేల్ అంటేనంటే సరే అంటేనంటే అంటే పటేలు మమ్మల్ని పిలిపించినాక మళ్ళా ఓలా 1 తల్లిదండ్రులు కూడా లేకున్నారంట ఊళ్ళో. లేకుంటే కూడా పిలిపించిండు ఆడికి బాయ్ కాడికి, వాళ్ళ అమ్మ నాయనని పిలిపించిండు బాయ్ కాడికి. వాళ్ళ అమ్మ నాయన ఏమన్నారు పటేల్కు, నీ ఎట్లా అంటావు లాలమ్మ మొగలప్ప మరి అంటనంటే మీరు ఎట్లా అంటే అట్లా పటేలా అంటానండి అమ్మ వాళ్ళు ఇద్దరు తాళమొగడు. ఓహో, అప్పుడు ఒప్పుకున్నారు అయితే? ఒప్పుకున్నారమ్మ ఒప్పుకున్నారు. నా 3 బిడ్డల సరిగా నాకో బిడ్డలా కానీ బిడ్డ అంటానన్నాడు వాళ్ళ మామగాడు. మంచిగా చేద్దామమ్మ మంచిగా చేసుకుందాము అంటాను అనుకొని అందరి సమక్షాలలో మళ్ళీ ఒక రోజు పిలిపించాను పటేల్ ఇంటికి. పిలిపిస్తే నువ్వేం పెడతావు నువ్వేం లేదమ్మా అని అడిగారు. అడిగితే నా చేత కాదు నాకేం లేదా అంటే కూడా నా చేతనైనా వరకు మస్తు పెట్టిన అమ్మ పెట్టలేదు అక్కం లేదు, పెట్టినా బంగారం పెట్టినా అంతా పెట్టినా. పెడితే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఒక్కనాడు కూడా నా బిడ్డకి 15 రోజులు కూడా మంచిగా పెట్టుకున్నారేమో చూడమ్మా. ఇక పెళ్ళైన దగ్గర నుంచి అమ్మాయిని కొట్టడం ఏడిపించడం వేధించడం చేస్తూనే ఉన్నారు అయితే? పెళ్లి అయిన దగ్గర నుండి కొట్టడము ఏడిపించడము. నా పిల్లకు అసలు బయట పని రాదని కూడా చెప్పినామమ్మ. నా బిడ్డకు పాటకు నీడు పాటకుండి మిషన్ కొట్టుకొని బతుకుదాని మిషన్ తెచ్చి పెట్టుకుని నా పిల్లకి ఇస్తామంటాను. ఇక పెళ్ళైన 15 రోజుల సంధి ఇదే జగడమన్న చూడమ్మ. పిల్ల బుక్కడు పువ్వు తినకుండా జగడమంటే వాడు కొట్టాలే, వాళ్ళ మాట్లాడిన వాడు కొట్టాలే, వాడు ఎరుమ పడుకునేడమ్మా. కొట్టి నా బిడ్డని పానం తిని కూర్చొని వాళ్ళకు రావాలి నా బిడ్డ వాడు కొడుతున్నాడని ఇంటికి వస్తుండే. మళ్ళీ ఇంటికి వస్తే నా దగ్గరకు వస్తే దవాఖానకు చెప్పి పెట్టాలి, మళ్ళీ ఉండకుండా మళ్ళీ తొలుకొని పోవాలి. వాడు నా పెళ్ళం నాకు కావాలంటుండే అమ్మ పక్కుతూ, నా పెళ్ళం నాకు కావాలి, పెళ్ళం కావాలి అంటుండే ఖచ్చితంగా. అంటే పెళ్ళం కదా పెళ్ళమీ నాకు గుంజుకపోతున్నాడు అంటానే ఇట్లా అనుకొని యాద మరిసి ఒకనాడు నా కొడుకు పిల్లగా అంది
ఇదే సమస్య ఎన్ని మాటలు జరిగినా చూడ 10 మాటలైంది ఈ సమస్య. 10 మాటలైతే నా బిడ్డ కొడుకు పిల్లగానికి పుట్టినరోజు చేసి పోయిన నెలల పుట్టినరోజు చేస్తే పుట్టినరోజుకి వచ్చి ఆ రోజు గొడవ పెట్టుకున్నాడు దుమ్ముప్ర చిన్న తోలుకొని వచ్చినాక మొన్న కొట్టిండు. మొన్న సోమవారం రోజు కొట్టిండు మా నాస మస్తు కొట్టిండు. నాకు పొద్దుగల పుట్ట ఫోన్ చేసింది పొద్దున్న ఏడుస్తున్నా నా బిడ్డ ఏడుస్తే ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నన్ను మస్తు కొట్టిండు అమ్మ అంటున్నాను. ఆడు ఆశపోయినా మన బిడ్డ కమిలిపోయిన మోకాల మీద కొట్టిండు చేతుల మీద కొట్టిండు. పాన కొడితే గోడకేసి గుద్దితే దప్ప గుద్దితే పాన ఇంత దొడ్డ ఆశిందమ్మా. ఇవన్నీ నడుములన్నీ కమిలిపోయినాయి చేతులు కాళ్ళన్నీ తీర్చుకోపోతున్నాయి. ఇప్పుడు పిల్లయి ఇంటికి వచ్చి వండ పెడతా వాళ్ళ మామ వదిలిచ్చిపోయి మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ మామ వదిలిపెట్టిపోయిండు వాళ్ళ మామ వదిలిపెట్టిపోతే నాకు దిక్కలేసింది. ఏందప్ప చేసుకొని ఊళ్ళకి ఇంత మంచి పిల్లకి నా పిల్ల ఇంతగానో కొట్టి టార్చర్ పెడుతున్నాడు. నేను లేనమ్మా నేను లేను అంటానన్నాడు. నేను లేను అంటానని మనకి 3 పిల్లలు అంటారు. తోలిచ్చి నువ్వు చూపించుకరా డావకానకు అంటే చూపించుకొస్తానా మీరు కొట్టుండి నేను చూపించుకొస్తా డావకాలకు నాకు గసిగా మొగోళ్ళు ఉన్నారు తెచ్చిపెట్టేటోళ్ళు అంటాను కూడా అన్న వానికి పోయి వాళ్ళు సాగుతుంది కొత్తమంది వాళ్ళు పెండ్లో మొగడు అందరు వాళ్ళ గలిలో మంది. అయితే డావకానకు తోలుకొని వచ్చి ఆదిత్య హాస్పిటల్ కాడికి వచ్చి పిల్లకు చూపించినానమ్మ నేను మేడము చూపిస్తే ఏంది ఇట్లా అడిగింది సార్ అడిగితే ఇట్లా మొగడు కొట్టిండు సారు అత్తమ్మ టార్చర్ పెడితే ఇట్లా మొగడు కొట్టిండు ఆ పిల్లని పొద్దుగల గిన అమ్మ అయింది సార్ ఏం చేస్తూ నేను ఎట్లా చేయాలంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇయ్యాలి అమ్మ సారు అంటే నేను సంసారం చేపియాలంటానే నేను ఇయ్యాలని చూడు మేడం పిల్లకు కంప్లైంట్ ఇస్తామంట. ఆ రోజు నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నా కూడా ఇవాళ అనూష బతుకుండేదేమోనమ్మా. బతుకుతుంటేనమ్మా అందరూ ఏమన్నారమ్మా సంసారం చేపించుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగా అంటున్నారు అమ్మ అందరూ. నేను సంసారం చేపియాలంటానే కంప్లైంట్ ఇయ్యలేని చూడు మేడం నేను అదొకటే నా తప్పు వచ్చింది చూడ అంటే మళ్ళీ తెల్లది మా పిల్లలు తీసుకొని మళ్ళీ హాస్పిటల్ పోదామని మేము వచ్చినాం. మళ్ళా కార్ తీసుకొని వచ్చినాం. మళ్ళీ సోమవారం మీ దగ్గరికి వచ్చింది దెబ్బలు తగిలిని సోమవారం వచ్చింది హాస్పిటల్ తీసుకుపోయి చూపించారు. మళ్ళీ ఎప్పుడు పంపించినావు అమ్మాయిని? బేస్తారం రోజు గురువారం నాడు మళ్ళీ పంపినావు. సోమవారం నాడు డాకాను చూపించుకొచ్చి బేస్తారం నాడు మళ్ళీ డాకాను చూపించుకుందామని మేము ఇక్కడ మేము మా ఊరికి తోలుకొని వచ్చుకొని చూపించుకుందాం మంచిగా ట్రీట్మెంట్ చేసుకుందాం నా పిల్లలని నేను తోలుకొని వచ్చుకుంటున్నామ్మా. తోలుకొని వస్తుంటే రోడ్డు మీదకి వచ్చిండు ఆ సంపత్ హాస్పిటల్ కాడికి వచ్చిండు వాడు. మేము కాలర్ వస్తుంటే వచ్చి బండి ఆపి మమ్మల్ని అడ్డం నిలబెట్టి కార్ బండి ఆపి నా పిల్లని గుంజుకొని పోతున్నాడు. తీసుకుపోయాడా మీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకుపోయాడు? తీసుకుపోయాడు. నేను అప్పుడే పటేల్కి ఫోన్ చేసిన పటేల్కి ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నాడు పటేల్ మామ అంటే అడిగా నేను అంటే అడిగితే ఆ పటేల్ కూడా అన్నాడు అట్లా ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాని పెళ్ళని వాడు చూపించుకున్నాడా అంటే అన్నాడు అయిపోంటే నేను నా పిల్ల ఏం లేదప్ప నేను చూపించుకుంటా మంచిగా 10 రూపాయలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని చూపించుకుంటా నేను మాట్లాడిన ఇక వాంత మాట గొడవ నాదింత వల్లుడు ఎట్లా అంటే అట్లా గలీజు మాట్లాడతాడు. కాదు అనూష నేను పోను నీతోటి రాను నేను మా అమ్మతోటి పోతానని అనలేదా? అన్నది అంటే కూడా గుంజుకోపోయింది అమ్మ కిరాతనంగా బండిలకెట్లు గుంజుకొని పోయి మమ్మల్ని ఆడికలు దోలుకొని వచ్చి వాపస్ దోలుకొని వచ్చి నేను వెళ్ళరా నేను రానని అంటే నేను రాను అంటే కూడా పిల్లని మలిపిందానికి నెల్లడు మా పిల్లగా అంత కార్ తాళాలు దూసుకున్నాడు. కార్ని ఎక్కడ ఓనియకున్నాం మనమంతా తీసుకొని అడిగి ఆదిత్య హాస్పిటల్కి దొరుకొని వచ్చిండు. దొరుకొని వస్తా చూపిస్తా నేను చూపిస్తా హాస్పిటల్ లేదా నేను చూపిస్తా అంటే చూపిస్తున్నాడు. మరి నువ్వు కూడా చూపిస్తావు నేను కూడా చూపిస్తా అంటే అన్నని అంటే ఈ ఊళ్ళో చూపిస్తా వేరే ఊళ్ళో ఎందుకు చూపిస్తావు వేరే ఊళ్ళో అంత ఇది ఉన్నది ఇట్లా అంటే అన్న నా పిల్లకి ఏమున్నది ఆడని చూపించుకుందాం మంచిగా చేసుకుందాము అంటే నేను దొరకపోతున్నా అంటే నువ్వు కూడా రా అంటే మళ్ళీ ఎప్పుడు కొట్టాడు? మళ్ళీ ఇంటి దగ్గర కొట్టాడు. ఈ సీసీ కెమెరాలో కనపడుతుంది. ఎప్పుడు కొట్టాడు? అది ఏ రోజు? అది తీసుకోపోయాడు చూడు మేడం. ఇక అది హాస్పిటల్ కాడికి దొరికొచ్చినాము ఆదిత్య హాస్పిటల్ కాడికి దొరికొని వచ్చినాక ఆడికి సార్కు మళ్ళీ పోయి మేము అడగానికి పోతే కూర్చున్నాం అన్న దావకాన్లో సార్ దగ్గర అన్నాడు మాతో అన్న జగడం పెట్టుకున్నాడు. మళ్ళీ అంటే సార్ చూడనంటే సార్ కట్టకుండా తీసుకురమ్మనంటే మేము వేసారు కడాకొనుకోమంటే ఇక నా పిల్లని బండిలకి వెళ్ళి గుంజుకున్నాడు. నేను వాళ్ళన్నది నా బిడ్డ అంటే కూడా దాంట్లోకి వెళ్ళి గుంజుకున్నాడు. ఆటోలు వేసుకొని ఉరుకుతున్నాడు. నేను వస్తా అంటే నువ్వు ఎందుకు వస్తావు నేను అడుమలు ఇరుగుతాయి చూడ నువ్వు ఎందుకు వస్తావు అంటే నా పెళ్ళమెంట నా పెళ్ళని నేను చూపించుకుంటా అని తోలుకొని పోయిండు చూడమ్మా గుంజుకొని పోయి వాళ్ళ పాలు ఎవడొచ్చిండు నన్ను ఎక్కని ఒకపాయి ఆటో కూడా వాళ్ళ పాలు ఎక్కకుంటే ఇది తీసుకొని పోయి తోలుకొని పోయిండు. 10 నిమిషాలనే పానం తిన్నాడు చూడమ్మా. మన కొట్టి చంపిండు చూడమ్మా. నేనేం చేస్తా తల్లి నా బిడ్డకి ఇంతగానం నాటితే వాళ్ళు ఇంత కిరాతలు ఉన్నాడు. నా బిడ్డని అప్రూపంగా పెంచుకున్నాడు అమ్మ. నేను నాకు చిన్న బిడ్డ అంటే ఎవరు ఒక దెబ్బ మేము దీని టార్చర్ అంటే దాన్ని కడుపు మీద నువ్వు అత
అది కూడా మన ఇంటికి వెళ్ళి ఒక ఆడదయ్య వచ్చింది కదా తల్లి, ఆ దాని బిడ్డ కూడా ఇట్లనే కలిగితే దానికి ఎత్తి అనిపిస్తుండే బాధ. దిన్నం జగడమాడుడే పిల్లతో అందరు జగడం మూలం కొట్టవద్దు, గానమ్మన కొట్టి గానమ్మన. కాదమ్మా, అసలు అన్ని సార్లు కొడుతుంటే, అంత భయంకరంగా కొడుతుంటే మీరెందుకు ఊరుకున్నారు? ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ దగ్గరే పెట్టేసుకుని ఆ అబ్బాయికి విడాకులన్నా ఇప్పించేది ఉండే కదా, మనిషి అన్నా బతికుండును కదా ఈరోజు. మేడం వస్తుండే నా బిడ్డే సంసారం చేపియాలని ఇది ఒక్కటే పద్ధతి చెప్తుండే, సంసారం చేపియవచ్చు. అందరూ కొట్టేవాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి ఒక్కడే కొట్టేవాడా? వాళ్ళ అమ్మ మాటిని, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి కొట్టేవాళ్ళు. అందరూ వాళ్ళ అమ్మ కొట్టింది, వాళ్ళ అమ్మ కూడా కొట్టింది, ఇష్టం వచ్చినట్టు కొట్టింది. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి అమ్మాయిని తీసుకురన్నా వచ్చేది ఉండేనమ్మా, ఈ అనవసరంగా చంపుకున్నారు కదా చేతులారా. నా చేతులకి వెళ్ళి గుంజుకపోయాడు కదమ్మా. అదే మరి. తొప్పి మమ్మల్ని అందరు మంది గిట్ట. మీరు ఏమైతారండి బ్రదరా? వాళ్ళ అన్నాను మేడం. ఈ ఎంత దారుణం అండి, 10 నిమిషాల్లో మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిన 10 నిమిషాల్లో అమ్మాయిని చంపేశారు. మేడం మేము పొద్దున్న కార్ ఇచ్చి నాకు హెల్త్ బాగాలేకుండే, నేను మా అమ్మ వాళ్ళు వస్తాను కాల్ చేస్తే నేను కార్ ఇచ్చి పంపించిన మా అల్లుని తోటి. వాడికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం, ఇట్లా మీ భార్య ఒక నవ్వుతుంది కార్ లేకని పోతే వాడు వెనకాల వచ్చి కార్ని బాలాజీ హాస్పిటల్ ముందు మా కార్ని ఆపి నేను నా పిల్లల్ని తీసుకోపోతా, నేను చూపించుకుంటా అని చెప్పి ఆడ ఆదిత్య హాస్పిటల్కి వస్తే వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు ఉన్న డాక్టర్లు కూడా మీరు గొడవ పడితే కాదు కుట్టిన దెబ్బలున్నాయి, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇది ఏమో తీసుకురామని చెప్పి ఏసీజీ తీసుకురామని చెప్పారు. అది తీసుకొస్తేనే మీకు మేము ట్రీట్మెంట్ చేస్తాం, లేదంటే చెయ్యము, లేదంటే పోలీస్ కేసు అవుతుంది అంటే మా అమ్మాని వాళ్ళందరినీ పక్కకు నేను అక్కడ వెళ్ళి తీసుకెళ్తా అని చెప్పి అటు వెళ్ళిండో లేదో మేడం. మేము ఇంటి వరకు వచ్చినాం, ఇంటి వరకు వస్తుంటే మా కళ్ళ ముందు బైక్ పైన తీసుకుని వెళ్తుండు. మళ్ళీ మేము ఇంటి ముందే ఉన్నాము, ఆమె బైక్ పైన నుంచి మా ఇంటికి వెళ్తాను ఇలా బైక్ పైన దుక్కడానికి వస్తే ఆమె కాళ్ళు పట్టుకొని చేయి పట్టుకొని అట్లా ఇంటికి బలవంతంగా లాకెళ్ళిండు మేడం. అంటే ఇంత మునుపు 4 సార్లు జరిగినాయి. మేము సరే ఇంటికి తీసుకెళ్తాడు కదా, మంచిగా చూసుకుంటాడు కదా, ఇక ఇంత ఎప్పుడు జరిగిందే కదా అని మేము కూడా ఏం అనుకోలేదు మేడం. కానీ ఇట్లా ఇంటికి తీసుకెళ్లి ఇంటికి అంత ఘోరంగా కొట్టి చంపుతాడని మేము అనుకోలేదు. మరి ఆమె అలా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి ముందు నుంచి మా ఇంటికి రావడానికి ఒక సందు ఉంటది, ఆ సందు వస్తుంటే వెనక కళ్ళను బట్టి గుంజ కొట్టే వీడియో కూడా మీరు చూసుంటారు. చాలా బాధ అనిపిస్తోంది. వానికి చెప్పలేని అలవాట్లు కూడా ఉన్నాయి మేడం. ఆ గంజాయి కొడతాడంట అని ఏదేదో వాని మీద మొత్తం చాలా ఉన్నాయి మేడం, చెప్పడానికి రాదు. కానీ ఒక్కటి చెప్తున్నా మేడం, ఒక ఇంట్లో ప్రాణం పోయిందంటే ఇప్పుడు నా ఇంట్లోనే కాదు, వేరే ఏ ఇంట్లో కానీ, ఏ అక్క చెల్లెలు కానీ, ఏ బావ తమ్ముడు కానీ ఎవరైనా ఉండకోకో ఇప్పుడు మా ఇంట్లో ప్రాణం పోయినట్టు ఒక అడవిలో ప్రాణం కూడా తిన్నాను అనుకో మేడం, ఖచ్చితంగా వాని ప్రాణం పోవాలని మేము కోరుకుంటున్నాము. మీడియా మాకు సపోర్ట్ చాలా చేస్తుంది, మాకు ఇలాగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మీ పైన నమ్మకం పెడుతున్నాము. వానికి తగిన శిక్ష పడాలి మేడం. ఉరి శిక్ష తీస్తారా? మీరు ఎంత మేడం? ఒక అడవిలో ప్రాణం పోయిందంటే ఖచ్చితంగా ఒక మొగన్ ప్రాణం పోవాలి మేడం. అతి ఘోరంగా కొట్టి చంపడం మీరు చూసింటారు. ఇలాంటిది ఎవరికి కారదని కూడా ఖచ్చితంగా ఒక శిక్ష పడాలని కోరుకుంటున్నాం మేడం. మేము దారుణం అండి. మీరు కూడా అన్ని సార్లు కొడుతుంటే అమ్మాయిని అంత హింసిస్తుంటే కుటుంబం హింసిస్తుందని చెప్తున్నారు. భర్త అయితే దారుణంగా కొడుతున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు అమ్మాయిని పంపించారండి? కనీసం మీ దగ్గర ఉంచుకుంటే వాళ్ళ ప్రాణాలతో ఉండేది కదా అమ్మాయి. మా దగ్గర ఉంటే కూడా వచ్చి రచ్చ రావాలి మేడం, వచ్చి రచ్చ చేయాలి. ఆ ఊరు పెద్ద మనుషులు కానీ పటేళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పాలి, మీకు మీ చెల్లెలకి మీకు మీ బావ దగ్గర ఇచ్చి సంసారం చేపించే ఉద్దేశం ఉందా లేదా అని ఇలా మాట్లాడేలా మీద మా చేతులు మొత్తం కట్టేసారు అందరూ. లేకుంటే వాడిని మేమనే ఎప్పుడో కొట్టేనా సక్కువ చేస్తుండే. మా పెద్దోళ్ళ మాటలు ఈయన కూడా మేము ఈ రోజు మా చెల్లెని ఓడగొట్టుకున్నామండి. మేము ఏం చేయాలి చెప్పండి? వాడు చూసుకుంటాడు కదా, మారుతాడు కదా, ఎన్నో జరుగుతున్నాయి, ఇదే అంతా అనుకున్నాం. కానీ వాడు ఇలా మా చెల్లెల్ని మొత్తం దూరంగా చేసి మా ఇల్లుని మొత్తం మూత పడేటట్టు చేస్తారని మేము అస్సలు ఊహించలేదు. అసలు అన్ని సార్లు కొడుతుంటే మా అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో, ఎన్నో సార్లు కొట్టాడని చెప్తున్నారు కదా. ఆమె 22 ఏజ్ కూడా లేదు, 21 ఉంది. ఏజ్ వచ్చినాక పెళ్లి చేద్దాం అనుకున్నాము. వాడు ఏదో ఆమెకు అంత లోక జ్ఞానం కూడా లేదు, చెప్పరాని మాటలు చెప్పిండు. ఆమె ఇళ్లలో ఉందో కూడా మాకు తెలియదు. ఏమన్నా చదువుకుందా అండి తను? అనూష ఏమన్నా చదువుకుందా? తీసుకెళ్లేవాడు. అనూష ఏమన్నా 10th వరకు చదువుకుంది మేడం. ఎంత? 10th వరకు చదువుకుంది. 10th వరకు చదువుకుందా? దారుణం అండి, దారుణం అసలు అయితే. అమ్మో, అది చూస్తుంటే వీడియో చాలా చాలా బాధేస్తుంది. దారుణంగా ఉన్నప్పుడు మేడం వానికి కూడా ఎంత దారుణంగా పడాలి. ఒకవేళ స్టేషన్ నుంచి బయటకు వచ్చినా కూడా పోలీసు వాళ్ళు సహకరించకపోయినా మేము కూడా రేపటి రోజు ఇలాంటివి వాని ఇంట్లో కూడా జరుగుతుందని మేము కూడా మీడియా సాక్షిగా చెప్తున్నాను. నేను మా ఇంట్లోకి వెళ్ళి ఒకటి పోయిందంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా ఒకటి పోవాలని నేను గట్టిగా చెప్తున్నా మేడం. శిక్ష అయితే పడాలండి, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవాకండి. కానీ ఖచ్చితంగా అతనికైతే మాత్రం చట్టపరంగా శిక్ష పడాలి.
చట్టం వల్ల చర్యలకు తీసుకొని మనకి తగిన శిక్ష పడితే ఇప్పుడు పడతదండి, ఎందుకంటే ఎవిడెన్స్లు అన్ని ఉన్నాయి కదా, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఏమో మేడం వాళ్ళకంటే రాజకీయాలు ఉన్నాయి, మాకేం లో మేము ఊళ్ళో చేసుకుని బతికేటోళ్ళం. వాళ్ళ భూమి ఉందంట, పైసలు ఉన్నాయంట, మేము ఎలాగైనా చెలాయిస్తాం, ఎలానే చేస్తాం. పొద్దున వేస్తే అత్తట ఆడిచారు, పొద్దుమీకు వస్తే వీంట ఆడిచారు. ఎలా భరించాలి మేడం? అడవిలో ఎలా భరించాలి? మేము కూడా పెళ్లిళ్ళు చేసుకున్నాం, మాకు పిల్లలు ఉన్నారు, మేము కొట్టాము, మరి మేము ఇంటికి తాగి వస్తామా మేడం? మేము మాకు కూడా ఇచ్చారు కదా, మేము కూడా ఆడికలు చేస్తున్నాం కదా. ఇప్పుడు అక్కడ కొడుతున్నారు, మేము కూడా వీళ్ళని కుట్టి చెప్పాలా? మరి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అంటున్నారు కదా మీరు, వాళ్ళకి ఆస్తులు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళా కట్నం కోసం వేధించారు అనూషాని? ఇంకేం చెప్పాలి? ఫస్ట్ ఇచ్చేటప్పుడు చెప్పినాం, పంపించేటప్పుడు చెప్పినాం, మా దగ్గర ఏం లేవు అంటే వాళ్ళ అత్త గాని మామ గాని వాళ్ళ అమ్మకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వాళ్ళ అమ్మకైతే ఇష్టమే లేదు మేడం, ఆ పిల్ల గురించి ఇష్టమే లేదు. వద్దు వద్దంట కూడా వీడు ఇట్లా మాయమాటలు చెప్పి ఇక్కడ ఈ పిల్లకి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటూ గ్రాండ్ గా చేసుకుంటూ ఏదో ఫస్ట్ నుంచే చెప్తారు ఆ ఇంటి సంసారం బాగాలేదు వాళ్ళకి ఇవ్వకండి అంటే ఏదో పిల్ల ఇష్టపరంగా కదా సరే వెళ్దాము, ఏవో తప్పులు ఉన్నాయి కానీ మేము ఇచ్చి చేసినాం. కానీ ఇంత ఘోరంగా మా పైన వాడు చూపిస్తారని మేము అసలు ఎప్పుడు అనుకోలేదు. వానికి మీరు ఎలాంటి శిక్ష విధిస్తారో ఇక మీకే తెలవాలి. కొత్తరు మేడం ఏదో కొద్దిగా ఇంత బుక్కడ ఒక బియ్యము ఒక గిలాస్ బియ్యము ఎక్కువ వండినామని పొద్దున లేసి అత్త కొట్టడము, అదే వీడు కొట్టడము, అయినా సరే 3 days ఉండు, ఇది ఏదో ఉంది, ఇది అయిన తర్వాత మాకు చూపించి పంపిస్తాము అంటే కూడా వినకుండా మా దగ్గర లాక్కొని వెళ్ళి ఇంటికి తీసుకెళ్లి ఆ బాధ చంపడమే మీరు చూశారు. దానిపైన మీరు ఏం చర్య తీసుకుంటారో తెలియదు, కూడా ఏదో రైస్ ఆల్రెడీ రైస్ ఉంది చాలా ఇంట్లో, మళ్ళీ వండింది అని చెప్పేసి కొట్టాడు అంటున్నారు, ఎక్కువ వండింది అని చెప్పేసి. నిజమేనా మేడం? ఇప్పుడు ఆదివారం రోజు వండారు మేడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న గాని తమ్ముడు గాని ఎవడన్నా గాని మొత్తం హోటల్లో తినటోలేదు మేడం, ఎవరు తినలేరు. మరి ఇప్పుడు మళ్ళీ పొద్దున లేస్తే నువ్వు మేము పనికి వెళ్తాము, మరి నువ్వు సజ్జనమే పెట్టి మాకు తొలిస్తావా? పనికి వెళ్తారంట కదా, గరం అన్నం చేసి నువ్వు ఇంట్లో ఉంటావు కదా, వాళ్ళకు వండి పెట్టు అంటే ఆమె కూడా అదే పెద్దలు చెప్పిన సమక్షంలోనే ఆమె అదే ఉంది. సరే పొద్దున ఎందుకు వీళ్ళు మళ్ళీ పనికి వెళ్తారు కదా, ఇప్పుడు పొద్దున వండిన ప్రాబ్లం ఉంది, నైట్ వండిన ప్రాబ్లం ఉంది అంటే ఎట్లా చేయలేదు మేడం? అమ్మాయి ఎలా చెప్పండి, మీరని చెప్పండి. చెప్పండి, నైట్ వండేది ఉంటే పొద్దున లేస్తే సద్యనం అంటారు, ఇప్పుడు గరం అన్నం చూస్తే మళ్ళీ సద్యనం మిగిలింది అంటారా? ఇవన్నీ వాళ్ళేనా? ఆ రోజు అయితే కొట్టింది, ఇప్పుడు చనిపోయినప్పుడు కొట్టింది అయితే ఈ అన్నం కోసమే కొట్టాడంట కదా, నిజమేనా? నిజమే మేడం. మరి చిన్న అన్నం విషయంలో కొడతారా మనుషుల్ని, కొట్టి చంపేస్తారా? కదా కొంచెం ఇట్లా ఎందుకు అన్నం చేయనీకి రాదా? ఒక ఉప్పు కారం తినడానికి మంచి లేదంటే తప్పు ఉంది, కానీ ఏదో ఆవుల ఎట్లా ఇప్పుడు ఎక్కైనా తక్కైనా వాళ్ళతో ఆవులు ఉన్నాయి, ఆవులకేస్తారు కదా మేడం కుడిలేక, అట్లా ఎందుకు అనుకుంటలేరు వాళ్ళు? చాలా చాలా దారుణం. మళ్ళీ ఇప్పుడు చంపిన తర్వాత కూడా ఆమె మెడలో ఉన్న పుస్తకాలు గాని కంబాలు గాని అన్ని లాక్కొని మొత్తం అన్ని లాక్కొని దగ్గర వెళ్ళిపోయాడు. వాడు ఎంత మూర్ఖుడు అని మనిషి చనిపోతే అవన్నీ తీసుకునే పనిలో ఉన్నాడు ఇతను. ఆమె ఏముంది, బంగారం ఉందా, ఏముందా, వాడు చేసే మొత్తం దందా కూడా అలాంటిదే మేడం. నేను బండ్లు పెట్టుకోవాలన్నా, బంగారం పెట్టుకోవాలన్నా, ఎవరిని మోసం చేయాలి, ఎవరిని కొట్టాలి, నేను గంజాయి అమ్ముందా, ఇలాంటివన్నీ చెప్పరాని ఉన్నాయి మేడం. అని పైన మీరు గట్టిగా పోలీసు వాళ్ళకి పంపించి మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చెప్పిన వాని పైన మొత్తానికి ఇంకా బయట పడతాయి వాళ్ళ పైన. చేస్తారండి పోలీసులు, సమగ్రంగా దర్యాప్తు చేస్తారు, అందులో డౌట్ ఏం లేదు, ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. 100% శిక్ష పడుతుందండి. ఆ ఆత్మకు శాంతి చేకూరాలని మాత్రమే మనం ఇప్పుడు కోరుకోగలిగింది, ఇంకంతకంటే చేయగలిగింది కూడా మేడం. నేను మీ మీడియా సాక్షి చెప్తున్నా, ఒక పానం పోయిందంటే వాంది కూడా ఇంకొకరికి ధైర్యం రావాలి, ఒక అడవిలకు ధైర్యం రావాలి, మాలాంటి అన్నదమ్ములకు ధైర్యం రావాలి అంటే వానికి ఖచ్చితంగా వానికి బయటికి రాకుండా ఉరి శిక్ష పడేటట్టు మేమే కాదు మేడం, మా ఊరు మా దోస్తుల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరి నుంచి మేము కోరుకుంటున్నాము, వానికి తగిన శిక్ష అంటే ఉరి శిక్ష కూడా చేయాలని మేము ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అంతే. మేడం నా ఇంటిలో జరిగింది నాకే కాదు ఇబ్బంది అని నేను అనుకోవడం లేదు, వేరే వాళ్ళకైనా ధైర్యం రావాలి, మేము చేసే పోరాటానికి వేరే వాళ్ళకైనా ధైర్యం రావాలి, వాళ్ళైనా బాగుపడాలి. మేము ఎలానో లాస్ అయినాము, ఏమైనాము, మా కర్మనో మేడం, మనిషి ఎలాగో తిరిగి రాదు. అవును, ఇక ఉన్నోళ్ళైనా మంచిగా బతకాలంటే మేడం వానికి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నాం మేడం. మేము ఖచ్చితంగా అండి ధైర్యంగా ఉండండి. అక్కలోళ్ళు కూడా అంటున్నారంట మేడము, సంపతిరా సంపతి ఇల్లు ఆడిస్తుంటే నేను సంపి చేరుకోత అన్నాడంట అమ్మ కూడా. పాపం చేసిన మామ బువ్వల మనవ ఎంత చక్క మామ బువ్వ అంటే మళ్ళా మళ్ళీ తల్లి నేను నైట్కి ఎందుకు వచ్చి ఎవరు తీసుకొచ్చి
నా ఇంటికి నేను నల్లమొక్కలు తీసుకొని పోయి పక్క తీరేమంటే పొలం వచ్చింది కదా తీసుకెళ్ళకుండా వచ్చింది అన్న కొడలు ఎట్లా పెళ్లి చేసుకున్న పక్క ఇంటికి వచ్చి చూడమాడు మమ్మల్ని కొట్టి వాడు పుస్తలి అని కూర్చుండే మళ్ళీ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి పుస్తలు ఎత్తిస్తారా వాడు బతికే ఉన్నాడు కదా, వాడు బతికే ఉన్నాడు కమ్మా, వాడు బతికే ఉండి పుస్తలు ఎలా అడుగుతున్నాడు? అట్టేనాడు చూడు మేడం, చూడు పుస్తలు అడుగుతుండే పక్కకు వచ్చి చూడమంటుండే, తాగి వచ్చి చూడమంటుండే. ఆ పెద్ద మనిషి జగ్గప్ప అని చెప్పినట్టు నేను ఆ జగ్గప్ప కూడా వచ్చింది, జగ్గప్ప పెళ్ళం జగ్గప్ప ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఇద్దరు మాట్లాడి ఎట్లా మాట్లాడుతున్నారు బాగా పడుతున్నది పుస్తలు. అట్లా నువ్వు పుస్తలు ఎట్లా అడుగుతున్నావు? నువ్వు పుస్తలు 10 మందిలో ఎట్లా పెళ్లి చేసుకున్నావాడా? పంచన్ వాళ్ళు చేసుకుని రూపాయల మీద ఆడ తీసుకొని రా, నువ్వు ఆడ తీసుకొని వచ్చి అంత మందిలో నువ్వు పుస్తలు ఎడుచుకొని పోయి నా పిల్ల నాకు వదిలిపెట్టి అంటే నేను చూడమ్మ అంటే పటేల్ గా సంసారం అన్నాడు, పటేల్ సంసారం అన్నాడు. పటేల్ కూడా చెప్తా గట్ల చేసిన వాడు. మేడం ఇంకోటి మేడం, రోజు మాట్లాడిన ఆ సాయిపూర్ లో ఉన్నటువంటి పెద్దలు దీపాన్ని నడిచి ఆయన గాని వాళ్ళ తరపున గాని ఎవరు వచ్చి మేము ఎన్నిసార్లు వెళ్ళినా మాకు నచ్చ చెప్పి తోలించడమే జరిగింది. కానీ ఈ రోజు అమ్మాయి చనిపోయింది మా ఊరు అమ్మాయి కదా అని ఒక్కరు కూడా చూడడానికి రాలేదు మేడం. మీరు వాళ్ళ పైన కూడా చర్య తీసుకోవాలని, వాళ్ళు ఎందుకు రాలేరని వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు వచ్చి ప్రశ్నించాలని మీ ముందర మీ సమక్షాల ఏమైనా జరిగిందా వీళ్ళ గురించి అని వాళ్ళ కూడా అడిగి మా పైన ఎలాంటి నిందలు లేకుండా వాళ్ళ తరపుననే మీరు మొత్తం ఏమి జరిగిందని తెలుసుకోవాలని మీ సుమన్ టీవీ వాళ్ళ నుంచి నేను కూడా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను మేడం. మీ సుమన్ టీవీ అని ఏ ఇంటర్వ్యూ ఉన్నా నేను పక్కా చూస్తూనే ఉంటాను, ప్రతి ఒక్క ఇంటర్వ్యూ నేను అడ్వర్టైజ్ చూస్తూనే ఉంటాను. మీ సుమన్ టీవీ నుంచి మాకు ఏదైనా న్యాయం ఖచ్చితంగా జరగాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం మేడం. నేను తప్పకుండా అండి, తప్పకుండా మీరు చెప్పిన అన్ని పోలీసులు కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తారు, కోర్టు కూడా పరిగణనలోకి తీసుకుంటది. 100% ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుందండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.